ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఏంటంటే శ్రవణ మాస్టర్ గారు చెప్పినటువంటి హూ యామై అంటే నేను ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. హూ యామై అనేది ఎందుకని చెప్పాయంటే స్వామి, మనం ఎప్పుడు బహిర్ముఖంలోనే సంచరిస్తుంటాం. బహిర్ముఖ వస్తువుల గురించి మనం ఆలోచిస్తుంటాం. ఈ శరీరం ఎంతసేపు మన కళ్ళు కానీ మన చెవులు నోరు అని బహిర్ముఖంగా సంచరిస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తే, ఆ దృశ్యాన్ని వింటే, ఆ దృశ్యాన్ని మీదనే కోరికలు సంభవిస్తాయి. అది దానివల్ల బంధనాన్ని ఏర్పడి మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. మోక్షం దూరం అవుతుంది మనకు. ఈ మొత్తం జన్మలు పునర్జన్మం పునర్మరణం నుంచి తప్పించుకోవడం. అయితే ఈ హూయామ అంటే అంతర్ముఖం చెందుకో. నువ్వు ఎవరు అసలు, నువ్వు శరీరాన్ని కాదు, ఈ బహిర్ముఖం కనపడిన శరీరాన్ని కాదు, మనస్సు కాదు, నువ్వు మనసు కాదు, శరీరం కాదు, బుద్ధివి కాదు, ఈ పైన కనపడే స్థూల శరీరం ఏది కాదు. నువ్వు ఈ ప్రపంచం విద్య, నీ శరీరము ఆభాస అనుకునే అంతర్ముఖంలో నువ్వు పోతే నీకు ఈ సంగతి తెలుస్తుంది. అంతర్ముఖంలో నువ్వు ప్రయాణం చేస్తే నీకు తెలిసేది ఏంటి? అంతర్ముఖంలో నేనెవరు అని చూస్తే నీ కళ్ళు పోసుకొని ధ్యానం చేసుకుని మౌనంలో ఉంటే, నీవు లోపలికి పోతుంటే నీ ప్రయాణం నీ మనసు లోపలికి పోతే నీకు హృదయ గవర్ణంలో ఆత్మ అనే ఒక జ్యోతి నీకు కనపడుతుంది. అదే ఆత్మ. ఆత్మ అనేది చైతన్యవంతమైనది, అది ప్రకాశవంతమైంది, 3 కాలాలలో ఉండి ఎప్పటికీ శాశ్వతం. అది ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యవంతురాలు. ఆత్మ చైతన్యమని శరీరం పనిచేస్తుంది. ఆత్మ కనుక చైతన్యం కనుక వెళ్ళిపోయిందంటే నీకు ఈ శరీరం పనిచేయదు, నీకు మరణం అన్నమాట. అంటే అంత ఇంపార్టెంట్ ఆత్మ చైతన్యం. ఆత్మ అంత ఇంపార్టెంట్, దాని నుండి వచ్చే చైతన్యం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి నీ ఆత్మ చైతన్యాన్ని, ఎప్పటికి శాశ్వతమైన ఆత్మని, అదే నేను అని నువ్వు తెలుసుకుంటే, వేదాంతంలో నేనంటే ఆత్మ. దాన్ని అది పుట్టదు, గిట్టదు, సావదు. అది ఎప్పటికీ 3 కాలాలు శాశ్వత వస్తువు, పరబ్రహ్మ స్వరూపమే అది. కాబట్టి నువ్వు అటువంటి నేను అంటే ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపం. అందుకొరకు నువ్వు ఆ నేను గ్రహించితే నీకు బంధనాలు తొలగి ఆత్మజ్ఞానం వచ్చి నీకు పరమేశ్వరుడు యొక్క సన్నిధికి చేరుకుంటావు. నీకు అప్పుడు బంధనాలు అన్ని, ఆత్మజ్ఞానం వస్తే నీకు బంధనాలన్నీ పోతాయి. అన్నీ పోయి నీకు అసలు వాస్తవం ఏంటి అన్నీ తెలిసి ఆత్మజ్యోతి ప్రకాశంలో నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తావు. పరబ్రహ్మ విరాట్ స్వరూపాన్ని, సత్య స్వరూపాలలో కలిసి నీవు ఆనందాన్ని